playarcadex.in. అదే మీరు బ్రిడ్జ్ కీలో అయితే కింద డిస్కవర్ అని ఉంటుంది. డిస్కవర్ క్లిక్ చేసి సెర్చ్ బార్లో మీరు ఎంటర్ చేయాలి. అవి ఏంటి, ఒక్కొక్క దాంట్లో డిస్కవర్ ఉంటుంది, ఒక దాంట్లో ఎక్స్ప్లోర్ అని ఉంటుంది, ఒక దాంట్లో బ్రౌజర్ అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే డాప్ కనెక్టింగ్ బ్రౌజర్స్ మాట. అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ కనెక్ట్ చేయడానికి వాడే బ్రౌజర్స్. మనం ఎలాగైతే క్రోమ్ అవన్నీ సెంట్రలైజ్డ్ సిస్టమ్స్కి వాడతామో, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్కి వచ్చేసరికి డాప్లోని వాడాలి. అవే ఇవన్నమాట. రైట్. సో దీన్ని కూడా అందరూ గ్రహించండి. అండ్ సో ఇప్పుడు ప్లేయర్ ఆర్కేడ్ ఎక్స్ నేను ఆల్రెడీ దీంట్లోని చూడండి, నేను ఓపెన్ చేసా. playarcadex.in ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు కనెక్ట్ వ్యాలెట్ అని వస్తుంది. నేను ఇక్కడ మెటామాస్క్ వాడుతున్నాను దీంట్లో. సో మెటామాస్క్లో ఆల్రెడీ ఎంఎస్టీసీ మనం కనెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ఇక్కడ మెటామాస్క్ వాడుతున్నాను, మీరు సేఫ్ పాల్ అయినా బ్రిడ్జ్కి అయినా ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత మీరు దాంట్లోని ఎక్స్ప్లోర్ ఉందా, లేకపోతే డిస్కవర్ ఉందా, బ్రౌజర్ అని ఉందా చూడండి. కిందన ఏది ఉంటే అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ప్లే ప్లే ARCADEX.in అని టైప్ చేయండి. మీరు ఇప్పుడు కనెక్ట్ అని కొట్టాలి. కనెక్ట్ వ్యాలెట్ కొడితే ఇగోండి ఇలాగ వస్తుంది మీకు. కనెక్ట్ అని ఆథరైజేషన్కి కనెక్ట్ చేయండి. రైట్. కానీ ఇప్పుడు ఎంఎస్టీ దీంట్లో అసలు ఏమీ లేదు, గ్యాస్ ఫీకి కూడా లేదు, నిల్, కొత్త వ్యాలెట్ కాబట్టి. ఇక్కడ మనకి పైన చూడండి క్లెయిమ్ 0.1 MSTC, క్లెయిమ్ ఫ్రీ MSTC ఫర్ గ్యాస్ ఫీ అని ఉంది చూడండి. అంటే వీళ్ళే మనం గ్యాస్ ఫీకి యూజ్ చేయడానికి 0.1 MSTC కూడా ఇస్తున్నారు. అంటే మన వ్యాలెట్కైనా వేరే కొత్త యూజర్స్కి మనం దీన్ని చెప్పిన వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఫీజు కింద కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీకు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ క్లెయిమ్ 0.1 MSTC అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఏం కండిషన్ ఉంది, మీరు క్లెయిమ్ ఫ్రీ గ్యాస్ లాగిన్ విత్ ఎక్స్ టు వెరిఫై అంటే మీకు ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ అనేది ఉండాలి. ఎందుకంటే దాంట్లో వీళ్ళని ఫాలో చేయాలి మనం, అప్పుడే ఈ గ్యాస్ ఫీ అనేది వస్తుంది. సో ఇక్కడ లాగిన్ విత్ ఎక్స్ కొడితే మీకు ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ మొబైల్లో కాబట్టి ఎక్స్ కనెక్ట్ అయి ఉంటే డైరెక్ట్గా వస్తుంది, లేకపోతే సైన్ ఇన్ చేయండి. ఇక్కడ ఎస్ ఆథరైజ్ యాప్, క్లైమింగ్ 0.1 MSTC చూడండి. ఆథరైజ్ చేసిన తర్వాత ఆటోమేటికల్లీ క్లైమింగ్ 0.1 MSTC అగోండి. ఎస్ గ్యాస్ క్లైమ్డ్. ఇక్కడ జస్ట్ మీరు రీఫ్రెష్ చేస్తే వచ్చేస్తుందండి. చూడండి ఇక్కడ వచ్చింది 0.1 MSTC. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే ప్లే స్టోర్లోనో లేకపోతే iOS యాపిల్ మొబైల్లోనో గేమ్స్, ఇప్పుడు రీసెంట్లీ బాగా ట్రెండింగ్లో ఉంది యారో అవుట్, ఈ గేమ్ ఆడండి. సింపుల్, ప్లే నౌ. ఇక్కడ మనకు ఎంత ఉంది, యాక్చువల్గా 0 ఉండేది MSTC, బట్ నేను గ్యాస్ ఫీ కింద వాళ్ళు ఇచ్చింది ఎంత 0.1. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నా. ఇక్కడ కరెంట్ స్కోర్ 0 ఉంది. చూడండి ఇది అయిపోయింది కదా. ఇలా అవ్వగానే నెక్స్ట్ అని కొట్టగానే చూడండి 1740 వచ్చింది స్కోర్ నాకు. ఇమ్మీడియట్లీ ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్. అంటే ఎవ్రీ 500 పాయింట్స్కి మనం MSTని క్లెయిమ్ చేయొచ్చు. నేను ఇక్కడ కన్ఫర్మ్ కొడుతున్నా. వ్యాలెట్ ఇంటరాక్ట్ అవుతుంది. ఎస్ కాంట్రాక్ట్ ఇంటరాక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన దాంట్లో ఎంత వచ్చిందో చూడండి. ఇందాకలా 0.1 MSTC ఉండేది, 0.5 MSTC నాకు ఇమీడియట్లీ వచ్చేసిందండి. సో నెక్స్ట్ లెవెల్ ఆడండి.
ఇలా మీ ఇంట్లోనూ మనం అలాగా ఆడలేము. సో మీరు కొత్త వ్యాలెట్ క్రియేట్ చేసి మీ ఇంట్లో ఎవరికైనా ఇచ్చేసినా సరే వాళ్ళైనా ఆడుకోవచ్చు ఫ్రీ టైంలోనే. ఇలా ఫ్రీగా ఎంఎస్టీని ఎర్న్ చేయొచ్చు. ఇంకోటి వచ్చింది మళ్ళీ, ఇవ్వండి కన్ఫర్మ్ అడుగుతుంది. ఎస్ కన్ఫర్మ్ కొట్టే. మీరు ఒక్కసారి